ఓం అస్మద్గురుభ్యో నమః. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేకాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీపరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణ రత్నకోశంలో మనం ఈరోజు 20వ శ్లోకంలోకి ప్రవేశించాం. అన్ని శ్లోకాలలోనూ కూడా సృష్టి తత్వాన్ని, భగవంతుని యొక్క మాయా చేష్టితాన్ని, అది అమ్మ విలాసార్థం ఆయన చేసినటువంటి పనిగా నిర్వచిస్తూ భట్టర్ వారు అమ్మ వైభవాన్ని పొగుడుతున్నారు. ఇవాళ ఏమన్నారో చూద్దాం. ఇందులో ఈ ప్రకృతి అనేది మనకి ఎంతో వ్యామోహం కలిగిస్తుంది. ఈ వ్యామోహం కలిగించే ప్రకృతి అమ్మని ఆనందపరచడానికే ఆయన సృష్టించాడు అంటున్నారు. అది ఎలాగో చూద్దాం. శబ్దాదీన్ విషయాన్ ప్రదర్శ్య విభవం విస్మార్య దాస్యాత్మకం వైష్ణవ్యా గుణమాయయా ఆత్మనివహాన్ విప్లావ్య పూర్వః పుమాన్ పుంసా పణ్యవధూ విడంబివపుషా ధూర్తానివ ఆయాసయన్ శ్రీరంగేశ్వరి కల్పతే తవ పరిహాసాత్మనే కేళయే శబ్దాదీన్ విషయాన్ ప్రదర్శ్య. ఇందులో ఆయన మనని ఎలాగ మాయపెట్టి అమ్మని ఆనందింపచేశాడు అనడానికి కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నారు. మొట్టమొదటిది, జీవుడికి ఏం చేస్తారట? శబ్దాదీన్ విషయాన్ ప్రదర్శ్య. ఒక చేపకి ఆహారం ఎరవేసినట్లుగా ఈ మనిషికి శబ్ద స్పర్శ రూప రస గంధాలు, ఇవి శబ్దాదులంటే, వీటిని ఒక్కసారి తప్పించుకోలేనంతగా మనకి ఎరవేసేస్తాడు. వెంటనే మనిషికి ఆ శబ్దాది విషయాలు కనపడగానే భగవంతుడి వద్దకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనే పూర్తిగా పోతుంది. ఇప్పుడు ఈ శబ్దాన్ని ఒకటిచ్చారు, దానికి ఉదాహరణ చెప్పుకుందాం. మనకి అసుణం అని ఒక పక్షి ఉంది. అసుణం అనే పక్షి గట్టిగా శబ్దం వినపడితే గుండె చచ్చిపోతుంది. అది శబ్దానికి ఉదాహరణ. మనిషి పెద్ద శబ్దం వస్తే గుండాగిపోవడానికి అసుణం అనేటువంటి పక్షిని మనకి ఇక్కడ ఉదాహరణగా ఇచ్చారు అని. అలాగే స్పర్శ ఉందనుకోండి, లోకంలో మనం వేటల్లో చూస్తుంటాం. అడవుల్లో గోతులు తీసి ఆ గోతికి యువతల ఒక కర్ర బొమ్మని పెడతారు, గడ్డితో కప్పేస్తారు. దూరం నుంచి ఉన్నటువంటి ఏనుగు అది నిజమైన గజమేమో అనుకుని పరుగు పెట్టుకుంటూ వచ్చి ఆ గోతిలో పడిపోతుంది. అలాగే మన శబ్దాది విషయాలు కూడా గోతుల్లో పడిపోతాయి అని. ఇంకా రూపాలు అనగానే భార్యాదుల యందు రూపం వల్ల ఆకర్షితులవడం ఒకటి. రెండవది, మిడుతలు ఎర్రటి మంటని చూచి ఆకర్షింపబడి అయ్యో ఇది మంట అని తెలుసుకోలేక నామరూపాలు లేకుండా పోవడం. ఇలా ఇంద్రియాలు అన్నీ కూడా శబ్దము మొదలైనటువంటి స్పర్శ రూపరస గంధాదులు ఇవన్నీ కూడా మనని మాయలో పడేయడానికి ఒక అద్భుతమైనటువంటి పరిమాళ్ళు మన యందు విసిరేసినటువంటి ఒక వల లాంటివన్నమాట. ఆ వలల్లో మనం చిక్కుకుపోయి ఉంటే దానివల్ల ఏమవుతుంది? వెంటనే ఫలితం విస్మార్య దాస్యాత్మకం. ఈ ఆత్మకి ఒక గుణం ఉందండి. ఏమిటా గుణము అంటే, మనం భగవంతుడికే దాసభూతులము అని చెప్పడం అనేటువంటిది. కానీ ఈయనేం చేస్తాడు? ఈ శబ్దాదులు చూపించడం వల్ల
ఆత్మకి గుణమైనటువంటి ఈ దాస్యాన్ని మనం మరిచిపోయేలా చేస్తాడు. అయ్యో ఇది కదా మన కర్తవ్యం అనేది గుర్తుండదు. ఎలాగంటే మనకి చెప్తారు, విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం పూర్వమేవ కృతా బ్రహ్మన్ హస్తపాదాది సంయుత. ఓ బ్రహ్మదేవుడా, ఈ కాళ్ళు కానీ, ఏ చేతులు కానీ, ఈ అవయవాలతో వీటన్నిటితో ఉన్న దేహాన్ని భగవంతుడికి ఒక కైంకర్యం చేయడం కోసం కదా నువ్వు ఇచ్చావు. అంటే దాస్యమే జీవులకు సహజమైన ఐశ్వర్యం కదా అని చెప్పడానికి ఆ మాటని ఇక్కడ తీసుకొని విస్మార్య దాస్యాత్మకం. అది ఈ పంచభూతాలు ఒక్క శబ్దాదులు అంటారు, ఆది అన్నారు అంటే అవి శబ్ద స్పర్శ రూప రసగంధాలు పంచభూతాలు కూడా అవ్వచ్చు అంటారు వ్యాఖ్యానంలో. ఈ 10 మన మనస్సు కంట్రోల్లో ఉండకపోవడం, ఈ 10కి నాయకుడు హెడ్ మనస్సు, ఈ 11 కలిసి తమ తమ ధర్మాలన్నీ మరచిపోయి అయ్యో భగవంతుడికి మనం ఉపయోగపడాలి అన్న జ్ఞానాన్ని మరిచిపోయి తన ధర్మం ఏమిటో మర్చిపోయింది. విస్మార్య దాస్యాత్మకం, ఆత్మకు సహజమైన గుణం భగవంతుడికి దాస్యం చేయడం కదా అన్న మాట మర్చిపోతారు. ఎందుకంటే మనుషుల్ని కైంకర్యధనిన అంటారండి. దాస్యంలో ధనం వాళ్ళది. ఈ మాట మనం ఎప్పుడూ వ్యాఖ్యానాల్లో తరచుగా చెప్పుకుంటాం. లక్ష్మణో లక్ష్మి సంపన్న. అడవులకు వెళ్ళిపోతూ ఒక తవ్వుగోల ఏదో గుణపం అది పట్టుకు వెళ్ళేవాడిని లక్ష్మణుడిని లక్ష్మీ సంపద కలవాడు అంటారు వాల్మీకి మహర్షి. ఏమిటండి అంటే అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే, అన్ని వేళలా నీ కైంకర్యం నేనే చేసుకుంటాను అన్నాడు. కాబట్టి అది అక్కడ నిజమైన సంపద. సతు నాగవర శ్రీమాన్ అంటారు. అలాగే ఈ కొలనులో దిగినటువంటి గజేంద్రుడు ఒక పుష్పాన్ని స్వామికి సమర్పించాలనుకున్నాడే, అదే ఆయనకి ఐశ్వర్యము అని అంటారు. అలాగే అంతరిక్షగత శ్రీమాన్ అంటారు విభీషణుణ్ణి. ఒకవైపు అన్నగారు తన్నేశాడు, పొమ్మన్నాడు, తను తప్ప ఇంకెవరూ లేరు, 4 మంత్రులతో కలిసి వచ్చాడంతే. అలాంటి వాణ్ణి ఏమిటి అంటే ఎవరు మనకి సేవ్యమానుడో భగవంతుడో గొప్పవాడో ఆయన్ని గుర్తించి ఆయన దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆయన శ్రీమంతుడు అని అంటారు. కాబట్టి ఎవరు నిజమైన శ్రీమంతులు అని అంటే కైంకర్యధనిన, ఎవరైతే కైంకర్యాలు చేస్తారో వాళ్లే నిజమైనటువంటి ధన్యమూర్తులు, అదృష్టవంతులు అని. ఈ ఆత్మకి ఈ దాస్యం అనేటువంటిది సహజ ప్రాప్తం, అది దానంతట అది వచ్చేస్తుంది. విస్మార్య, దాన్ని మరిపించేశాడండి స్వామి. ఇదే మనకి స్వాభావికములైన ఈ కైంకర్య కృత్యాలు నాకు తోచేలా చెయ్యి తండ్రి అని భట్టర్వర్మనికి ఆవిస్యుహు మమ సహజ కైంకర్య విదయ అని అష్టశ్లోకిలో అంటారే, దానికి ఇదే అర్థం. తండ్రి నాకుండేదాన్ని నేను మర్చిపోకుండా నిజంగా ఆ సమయానికి స్ఫురణ రావడం అనేటువంటిది కూడా భగవంతుడి దయ. సహాయం చేసేవాళ్ళు పక్కనే ఉంటారు, వాళ్ళని అడగాలని స్ఫురించదు మనకి, మన దగ్గరే ఉంటుంది. దాన్ని ఆ సమయానికి వాడుకోవాలని స్ఫురించదు మనకి. అలాగా ఒక స్ఫురణ కావాలి, అది అమ్మ యొక్క కటాక్షం వల్లే వస్తుంది. అంటే శబ్దాది విషయాలను చూపిస్తున్నాడు. దాస్యమే ఐశ్వర్యం అనేటువంటి మాటను శుభ్రంగా మరిపించేస్తున్నాడు. మరిపించేసి ఇంకా ఏం చేస్తున్నాడు? వైష్ణవ్య గుణమాయ. గుణమాయ, గుణాలని 3 ఉన్నాయి కదండి. సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలు ఉన్నాయే. ఈ 3 గుణాలని వరుసగా ఎలాగైతే మనిషి అనర్థాల్లోకి పోతాడో ఆ అనర్థాల్లోకి పోయే దారిలోకి పంపించేస్తాడట. దానికే వైష్ణవమాయ అని పేరు. అందుకనే దీన్ని తనమాయ అని చెప్పకుండా వైష్ణవమాయ అంటే ఇది ప్రకృతి సిద్ధమైన నేనేదో చేసింది కాదు, అది చాలా సహజము అని చెప్పడానికి ఆ పదాన్ని ఉపయోగించారనమాట. అంటే ఇది ఏం చేస్తుంది మాయ? అయథార్థ జ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోనీయకుండా చేస్తుంది. అక్కర్లేని జ్ఞానం విపరీత జ్ఞానం కలిగిస్తుంది. అన్యథా జ్ఞానం వేరే భ్రాంతిని కూడా కలిగిస్తుంది. అలాంటి మాయలో ముంచేసి ఏం చేస్తాడు?
ఆత్మనివహాన్. ఆత్మనివహములు అంటే ఒక అందమైనటువంటి మాట. విప్లావ్య పూర్వ పుమాన్. పూర్వ పుమాన్ అని ఒక అద్భుతమైన పదం వాడతారండి ఇందులో. పూర్వ పుమాను అంటే చాలా అనాదిగా పురాణ పురుషుడైనటువంటి నీ భర్త వీటిని వైష్ణవ్య గుణమాయ ఆత్మనివహాన్ నీ ఆయన వైష్ణవమాయ చేత ఈ జీవ సమూహాలన్నిటినీ విప్లావ్య వంచించి పారేస్తాడు, మోసం చేసి పాడేస్తాడు. ఒక మాయ చూపించాడంతే లోకంలోకి వచ్చిన జీవి తన ధర్మాన్ని తాను మరిచిపోయి ఎలా ఆడిస్తే అలా ఆడడం మొదలు పెట్టాడు అని. దానికి మనకి బాగా తెలియడం కోసం ఒక చక్కటి ఉదాహరణని ఇస్తారండి ఇక్కడ. అసలు ఎందుకయ్యా ఇంద్రియాలు ఇలా చూపి నన్ను ఇంత బాధపడుతున్నావని నమ్మాళ్వార్లు కూడా తిరువాయిమొழிలో సూదునాన్ అలియావగై చూస్తియోరై వరై కాట్టి ఉన్నడి పోదు నాన్ అణుగా వగై செய்து పోది కండాయ్ అని ఒక ఎందుకయ్యా నాకు తెలియనటువంటి వాటన్నిటినీ కూడా చూపించి ఈ మనస్సును అటువైపు మళ్లించి నీకు దూరం చేస్తున్నావు అని అడుగుతారు. అలాగే ఈయన కూడాట మన్ని మోసం చేసి ఎలా ఉందో అది ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నాడండి. పుంస పణ్యవధూ విడంబివ పుషాధూర్తానివాయాసయన్. పణ్యవధూ ఒక భోగపు స్త్రీ ఉందండి. పణ్యం అంటే కొనుక్కోవడానికి అర్హురాలైన స్త్రీ. ఎవరు డబ్బిస్తే వాళ్ళ దగ్గరికి వెళుతుంది ఆవిడ. విడంబి వపుష అక్కడ వేశ్య యొక్క వేషాన్ని ధరించి ఒక మగవాడు నిలబడి ఉన్నట్టు ఆ వేశ్య స్థానంలో. పుంస పణ్యవధూ విడంబి వపుష ఒక మగవాడు వేశ్య యొక్క వేషాన్ని ధరించి ధూర్తాన్ ఇవాయాసయన్ కాముకులని బాధ పెడుతున్నట్లుగా. చిన్న మనకు అర్థమయ్యే ఉదాహరణ అన్నమాట ఇది. ఒక మగవాడు ఉన్నాడు, వాడు ఆడదాని వేషం వేసుకున్నాడు, రోడ్డు పక్కన నిలబడ్డాడు. వెళ్లే వాళ్ళని వచ్చే వాళ్ళని ప్రతి వాళ్ళని పిలవడం మొదలు పెట్టాడు అని. దీనికే మనకి స్త్రీ ఎన్ను పెన్ తొడరుమా పోలే ఆన్ పిళ్ళైచోర్ ఆళ్వేయ్ ஸ்ரீவேஷங் கொண்ட புருஷனை ஸ்திரீ என்று பின் தொடருமா போலே இருப்பதொன்றே శబ్దాది విషయంగళిలే భోగ్యతా బుద్ధి పన్ని పిన్ తొడరుగయ్యాగిరవదు అని ప్రేవాచ్యాం పిళ్ళై కూడా పెరియ తిరుమజి వ్యాఖ్యానంలో అందిస్తారు. యాజ్ ఇట్ ఈజ్గా ఈ శ్లోకానికి అది అక్కడ అలా వివరణాత్మకంగా ఉంటుంది అన్నమాట. అంటే ఒక మగవాడు ఆడదాని వేషం వేసుకుని ధూర్తులని ఆకర్షించినట్లు అంటాడు. అసలు ధూర్త అనే పదానికే బ్రహ్మాండమైన అర్థం చెప్పారు. ఏంటంటే క్లిస్నాతి నిత్యం దైతాం అంకస్తాం అతి సుందర అత్యంత రక్తాం యత్నే న రక్తాం ధూర్తో విముంచది. అది చాలా అందమైనటువంటి భార్య ఒడిలో ఉండగా ఆవిడ్ని తోసి అవతలకు పాడేసి కామించే స్త్రీని వదిలేసి ఇతర కాముకుల వలె ఇతర స్త్రీల వైపు ఎవడైతే మళ్ళుతాడో వాడికి ధూర్తుడు అని పేరు. అందువల్ల ఈ పదాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఎంత ధూర్తుడివిరా అంటే అన్య స్త్రీ పరకాంతయందు ఆదరము కలిగిన వాడా అని అర్థం అన్నమాట. ఇక్కడ ఆ ధూర్తులు కదా అన్య స్త్రీలను కోరడం కోసం బయటకు వస్తారు. వాళ్ళు చూశారు, ఆహా ఇక్కడ ఎవరో అమ్మాయి నిలబడి ఉందనుకున్నారు. తీరా వెళ్ళి వస్త్రాలన్నీ తీసేటప్పటికి బట్ట బయలైపోయింది. దాంతో వాళ్ళు ఎలాగా గొడవ పడుతున్నారో అలా జీవతత్వాన్ని బయట పెట్టాడు అంటారు. మనకి ప్రతాపరుద్రీయము అని చెప్పి ఒక హాస్యరసాన్ని చెప్పేటువంటి గ్రంథం నాటకం ఒకటి ఉందండి. అందులో విరోధి రాజులందరూ కూడా ఏం చేస్తారంటే కృత్రిమంగా ఆడవేషాలు వేసేసుకుని ఈ రాజుల రాజ్యాల్లో తిరిగేస్తూ ఉంటారనమాట. తిరిగితే ధూర్తులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని వెంబడించి వాళ్ళ వెనకాలే పడి వాళ్ళ వేషాలు లాగేసి అయ్యో వీళ్ళు స్త్రీలు కారా అని తెలుసుకుని అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది పొరపాటు చేశాము అని ఎలా పారిపోవాలా అని చూస్తున్నారు అని ఆ ప్రతాపరుద్రీయం నాటకంలో
దీనికి సరి అయినటువంటి ధూర్త విటుల గురించి చాలా అందంగా చెప్తాడనమాట. ఇప్పుడు ఈ జీవుణ్ణి అలా చేసేసాట పరమాత్మ. ఎలా చేశాడు? ఆ పరమాత్మ ఏమో పురాణ పురుషుడు, జీవులకేమో సహజమైనది దాస్యం. ఈ దాస్యాన్ని, ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా చూపించేసి తన జీవతత్వం ఏమిటో తను మర్చిపోయేలా చేసేశాడు. ఒకదాన్ని చూసి భ్రమపడి తనదాన్ని తాను మరిచిపోవడం అన్నంత దాన్ని ఒక అధికారి ఒక భోగపు స్త్రీ వెంటపడి అదేమో నిజంగా వేసేకాంతేమో అనుకుని ఆ విటులని ఆయాస పెట్టి అది తీసుకుని వెళ్ళిపోతే తర్వాత భంగపడినట్లుగా ఒక నవ్వులాటగా జీవుడి పరిస్థితిని చేశాడు. ఎందుకు చేశాడు ఇదంతా అంటే తవ పరిహాసాత్మనే కేళయే, అమ్మని నవ్వించడం కోసం అలా చేశాట. ఈ హాస్యఘట్టానంతటిని ఎవరైనా చూస్తూ ఉంటారనుకోండి, వాళ్ళు పరుగులు పెడుతున్నప్పుడు నవ్వు వస్తుంది. అలా అమ్మ కూడా ఎంత నాటకాలు ఆడుతున్నావయ్యా నువ్వు, నీ మాయ అనే ముసుగు వేసేసావా, జీవుడికి తన ధర్మం మర్చిపోయేలా చేసావా, ఆ తర్వాత వాడు పాపం అందులో పడి కొట్టుకుంటుంటే ఏం ఆనందిస్తున్నావయ్యా అని అతని ఆనందాన్ని చూసి అమ్మ ఆనందించినట్లుగా భట్టర్ వారు ఇక్కడ అమ్మకి ఆనందం కలిగించడం కోసమే స్వామి ఇన్ని రకాలైనటువంటి ఆటలన్నీ ఆడుతున్నాడు. మనం చంటి పిల్లలతో దోబూచలాటలు ఆడుతూ ఉంటాము. ఎదురుకుండా కూర్చుని ఒక్క క్షణం ముఖం కప్పేసుకుంటాం. ఏ బయట కొంగుతోటో దేనితోటో గొల్లుమని ఏడుస్తారు వాళ్ళు. అప్పుడు వెంటనే ఆ కొంగు తీసేస్తే మళ్ళీ నవ్వుతారు. అది తీసేస్తే నవ్వుతున్నారు. అక్కడ ఈ జీవుడి దగ్గర అది తీయడం అనేది జరగట్లేదు. శ్రద్ధాది విషయాలన్నీ అలాగ తరుముకొస్తూ అలాగే ఉంచేటప్పటికి వాడు చివరికి దుఃఖాక్రాంతుడే అవుతున్నాడు. దీన్ని చూసి అమ్మ స్వామి యొక్క సృష్టి కార్యక్రమాన్ని చూసి మురిసిపోతోంది అని ఈనాటి శ్లోకంలో మనకి పరాశర భట్టర్ వారు అనుగ్రహించారు. జై శ్రీమన్నారాయణ. దేవదేవుదాస్యమే జీవధర్మమే, దానిని మరపించు రంగడనాది పురుషుడే, నీ వినోదార్థమే స్వామి ఈ జగత్ సృష్టి రంజిల్లగ చేయుచు తామురిసిపోవులే. దేవదేవుదాస్యమే జీవధర్మమే, శబ్దాదులనే చూపి జీవకోటి వంచించి ఆయాస పెట్టి భంగపరచురంగడే, భోగ స్త్రీ వేషముతో విటులనాకర్షించి నగుబాటుకు గురి చేయుట అవును కాదటే. దేవదేవుదాస్యమే జీవధర్మమే, ఈ విచిత్ర దేహమిదే సంపదగాదే, ఇది ఆ భగవంతుని సత్సేవకుగాదే. త్రిగుణాత్మకమో మాయ దాటుట అసాధ్యమే, ఆ మాయనగుబాటుకు మూలమౌనులే. దేవదేవుదాస్యమే జీవధర్మమే, దేవదేవుదాస్యమే జీవధర్మమే.